హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు సింపుల్గా గోబీ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కాలీఫ్లవర్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోనే వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంతసేపు కనుక నానబెడితే ఏదైనా పురుగు కానీ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ కాలీఫ్లవర్ అనేది నాకు ఒక 350 గ్రామ్స్ వరకు అయితే ఉంది. అండ్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా ఈవెన్గా కలిసేలాగా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోని 1 కప్పు మైదా, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు కలర్, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే కనుక వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. దాంట్లోనే చిటికెడు వంట సోడా, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు ఏం అతుక్కోకుండా అయితే బాగా మిక్స్ అవుతుంది. అండ్ కొంచెం వాటర్ కనుక ఎక్కువ కాకుండా ఇలా చిలకరించుకొని వాటర్ని అయితే మీరు వేసి కలుపుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా అయితే మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ గోబీ ఇదంతా కూడా ఒక్కొక్కటిగా అంటుకోకుండా అయితే ఇక్కడ నేను చూపించినట్టు ఇలా వేసుకోవాలి. మీకు బాండీలో ఎన్ని పడితే కనుక అన్ని అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అటు ఇటు ఇలా తిప్పే అవసరం కూడా ఏం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి అయితే మొత్తం ఫ్రై అయ్యో లేదో చూసుకొని మీరైతే తిప్పుకోండి. అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేస్తే క్రిస్పీ అండ్ ఈవినింగ్స్ టైంలో ఈ స్నాక్స్ని అయితే ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.